ఏపీ తెలంగాణ తనకు రెండు కలే అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. సముద్రంలోకి పోయే నీళ్లను బనకచెర్లకు తీసుకుపోతానని చెప్పానని కొంతమంది మాత్రం రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టును తాము ఎప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. గోదావరి ఒకటే తెలుగు ప్రజలకు శ్రీరామ రక్ష అన్నారు. గంగా కావేరీ నదులను అనుసంధానం చేయాలన్నారు. నేను గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకుపోతానని చెప్పాను. పోలవరం టు బనకచెర్ల. ఎక్కడి నీళ్ళు ఇవి? సముద్రంలోకి పోయే నీళ్లు. సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది మంచిది కాదు. నేను ఎప్పుడో ఒకటే చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ. ఒక యుగ పురుషుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇది. ఆ రోజు ఈరోజు తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం. నేను ఆ మాటే చెప్పాను. విభజన రోజును కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నాకు రెండు ప్రాంతాలు సమానం అని చెప్పాను, రెండు కళ్ళు అని చెప్పాను, ఇద్దరికి సమన్యాయం చేయమన్నాను. సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకుపోతామంటే దానికి కూడా ఎక్కడ రైట్ ఉందని ఆలోచిస్తామంటే ఎక్కడికి పోతాను? కాళేశ్వరం ఉంది. నేను ఎప్పుడు అపోజ్ చేయలేదే. నేను వెల్కమ్ చేశాను. గోదావరి పైన మీరు ప్రాజెక్టులు కట్టండి, నీళ్లు తీసుకోండి. గోదావరి ఒకటే తెలుగు జాతికి శ్రీరామ రక్ష. నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 100 సంవత్సరాల చరిత్ర. 1000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. నా కోరిక ఇదే కాదు, గంగా కావేరి నదుల అనుసంధానం చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కంటే ముందు వాజ్పేయి గారు ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశారు. నేను ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకొచ్చినప్పుడు ముందు ఇంట్రా రివర్ లింక్ చేద్దాం, విత్ ఇన్ ది స్టేట్స్ అన్నీ కంప్లీట్ చేద్దాం. ఇది పూర్తయితే నేను గుజరాత్లో కూడా చేశాను, మీరందరూ కూడా స్టార్ట్ చేయండి. ఇది పూర్తి అయిన తర్వాత నేషనల్ లెవెల్లో పులివెందుల ఎమ్మెల్యే వన్డే ఎమ్మెల్యే అని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిపాజిట్ రాదని, కనీసం పోటీ కూడా పెట్టలేదన్నారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం ఒకరోజు అసెంబ్లీకి వచ్చి హడావుడి చేసి బెంగళూరు పారిపోతాడంటూ సెటైర్లు వేశారు. ప్రజలు కొట్టిన దెబ్బకి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదబ్బా. ఆయన కొత్త పేరు పెట్టిన వన్ డే ఎమ్మెల్యే. ఏంటది? ఒకరోజు ఎమ్మెల్యే. ఒకరోజు ఎమ్మెల్యే అసెంబ్లీకి కరెక్ట్గా ఒకరోజు వచ్చి వెళ్ళిపోతాడబ్బా. ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని తెలిసినా అసెంబ్లీకి వచ్చి ఒక్కరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు? బెంగళూరుకి పారిపోతాడు. అందుకే ఆయన తెలుసు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ పెడితే డిపాజిట్ రాదని. అందుకే క్యాండిడేట్ పెట్టే దమ్ము ధైర్యం లేకుండా ఈరోజు ఆ పార్టీ వెనక్కి వెళ్ళిపోయింది. ఒక పక్కన మోడీ గారు మేనియా, ఇంకో పక్కన బాబు గారు బ్రాండు, ఇంకో పక్కన నాకు అన్న